అందరికీ నమస్తే అండి. జూన్ 4వ తేదీ అసలు మన రాష్ట్రానికి ఏంటి అంత ప్రత్యేకత ఏముంది? అసలు ఈ జూన్ 4వ తేదీకి ఇంత ప్రత్యేకత తీసుకురావడానికి కారణం, ఇంత చర్చనీయాంశం అవ్వడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. వాళ్ళు ఎంత దారుణంగా ఓడిపోయారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమో వెన్నుపోటు దినంగా ప్రకటించి దానికి సంబంధించి కార్యక్రమాలు జరపాలి అని చెప్పి ఆ పార్టీ అధినేత పిలుపునిచ్చారు. దానికి పోటీగా కూటమి వాళ్ళేమో అంటే జనసేన పార్టీ అంటే టీడీపీ వాళ్ళేమో అదొక ఉత్సవంలా నిర్వహించాలి, దీపావళి చేసుకోవాలి, సంక్రాంతి చేసుకోవాలి, సంబరాలు చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. సరే, ఈ పార్టీలు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది పక్కన పెట్టేస్తే ఒక సామాన్యుడిగా నేను ఆలోచించింది కానీ, మన వాళ్ళు చాలామంది మన సబ్స్క్రైబర్స్ నాకు నిన్నంతా మెసేజ్ పెట్టింది కానీ ఒకటి, నిజంగా మన రాష్ట్రానికి జూన్ 4వ తేదీ స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్పుకోవచ్చు. స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చిన రోజు అని చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్లకి ఇప్పుడు జరుగుతున్న పరిపాలనలో తేడా అదే. అప్పులు సేమ్ చేస్తే చేసి ఉండొచ్చు, తప్పులు సేమ్ చేస్తే చేసి ఉండొచ్చు, అవినీతి సేమ్ జరిగితే జరిగి ఉండొచ్చు, అరాచకాలు సేమ్ జరిగితే జరిగి ఉండొచ్చు. కాకపోతే ఏంటి మరి తేడా? స్వేచ్ఛ. గత 5 ఏళ్ళు ఏ ఒక్క వర్గము కూడా, ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ వాళ్ళు కానీ, ఏ ఒక్క వర్గము కూడా వాళ్ళ సమస్యలు తెలియజేయడానికి, వాళ్ళ నిరసనలు తెలియజేయడానికి రోడ్డు ఎక్కాలి అంటే భయపడేవాళ్ళు, వణికిపోయేవాళ్ళు, అణచివేతకు గురయ్యారు. ఆ అణచివేత నుంచి తేరుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో ఎన్నో వర్గాలు రోడ్డు ఎక్కారు, ఎంతోమంది రోడ్డు ఎక్కారు, ఎంతోమంది వాళ్ళ నిరసన ప్రదర్శనలు చేశారు, వాళ్ళ నిరసనలు తెలియజేశారు చాలా స్వేచ్ఛగా. సో మరి ఇది కాదా స్వాతంత్రం అంటే? ఇది కాదా స్వేచ్ఛ అంటే? గత 5 ఏళ్ళు ఏ ఒక్కరైనా సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ షేర్ చేయడానికి, ప్రభుత్వాన్ని విమర్శించడానికి భయపడేవాళ్ళు, సోషల్ మీడియాలో షేర్ చేయడానికి భయపడేవాళ్ళు, ఒక చిన్న పోస్ట్ పెట్టడానికి భయపడేవాళ్ళు. ఎప్పుడు ఎవరు ఏ అర్ధరాత్రి ఏ పోలీసు వాడు వస్తాడా, ఇంటి గోడ పగలగొడతాడా, డోర్లు పగలగొట్టి లోపలికి వస్తాడా అని చెప్పి భయం ఉండేది. ఇప్పుడు అలా లేదు. ప్రభుత్వాన్ని స్వేచ్ఛగా విమర్శించగలుగుతున్నారు, ప్రభుత్వం చేసే తప్పులను స్వేచ్ఛగా ఎత్తి చూపగలుగుతున్నారు. మరి ఇది కాదా స్వాతంత్రం అంటే? గత 5 ఏళ్ళు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులను అణచివేశారు, అవమానించారు. మీ అందరూ కూడా ఒకే కులానికి చెందిన వాళ్ళు, మీరు అహంకారంతో ఉద్యమం చేస్తున్నారు, అది ఇదని ఎంత హేళనగా మాట్లాడారు. సో మరి జూన్ 4వ తేదీ ఆ రైతులకు స్వాతంత్రం ఇచ్చిన రోజు కాదా, వచ్చిన రోజు కాదా, స్వేచ్ఛ ప్రసాదించిన రోజు కాదా? రాజధాని నిర్మాణం కోసం, రాష్ట్రం కోసం వాళ్ళు సేద్యం చేసుకుంటున్న భూములు ఇచ్చేసి, ఆ భూముల నుంచి ఆదాయం రాకుండా, భూములు తిరిగి వస్తాయో రాదో కూడా తెలియక వాళ్ళు ఏం ఒప్పందం చేసుకున్నారు? డెవలప్మెంట్ చేసి మళ్ళీ వాళ్ళకి 25% వస్తాయని ఒప్పందం చేసుకున్నారు. అలా లేనప్పుడు అంటే డెవలప్మెంట్కి ఇచ్చారు, వాళ్ళు డెవలప్మెంట్కి ఇచ్చిన భూములు మళ్ళీ తిరిగి రావేమో, డెవలప్ జరగదేమో అన్నప్పుడు రైతుల్లో బాధ ఉంటుందిగా. ఆ బాధ కొద్దీ వాళ్ళు ఉద్యమం చేసినప్పుడు వాళ్ళ పట్ల ఎంత హేళనగా మాట్లాడారు, వాళ్ళని ఎంత కొట్టించారు, కేసులు పెట్టించారు. మరి వాళ్ళకు జూన్ 4వ తేదీన స్వాతంత్రం వచ్చినట్టేగా, స్వేచ్ఛ వచ్చినట్టేగా. అలాగే ప్రభుత్వ వైద్యుడిగా ఉన్న డాక్టర్ సుధాకర్ గారు కావచ్చు, అండ్ ఇంకా చాలామంది కొన్ని వర్గాలు వైసీపీ వాళ్ళు చేసిన తప్పులను లోపల భరించి ఉన్నారు. సో వాళ్ళందరికీ జూన్ 4వ తేదీ స్వేచ్ఛ వచ్చినట్టు కదా. సాధారణ ప్రజలు వాళ్ళు వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తారనే నిఘా ఉండేది. వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఎక్కడో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కి అమ్మేస్తున్నారనే ఒక ఆరోపణ ఉండేది. సో ఇప్పుడు ప్రజలకేమో ఆ బాధ లేదు, ఆ ఆరోపణ లేదు. వాళ్ళ మీద ప్రైవేట్ శక్తులు ఎవరు పెత్తనం చేయట్లేదు. ఒక వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ లాంటి వ్యవస్థ ఏమీ పెత్తనం చేయట్లేదు, వాళ్ళ వ్యక్తిగత డేటా సేకరించడం లేదు. మరి ఇది స్వేచ్ఛ స్వాతంత్రం కాదా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే వర్గాలకు కానీ, అనేక వర్గాలకు కానీ, సాధారణ ప్రజలకు కానీ, చాలా వర్గాలకు అన్ని రకాలుగా చూసిన స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింది. కాబట్టి రాష్ట్రానికి ఇది ఒక స్వాతంత్ర దినోత్సవం లాంటిదన్నమాట. సో దీన్ని కేవలం సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు కాబట్టి, బటన్లు నొక్కట్లేదు కాబట్టి, గత ప్రభుత్వం ఇచ్చిన కొన్ని పథకాలు ఈ ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు కాబట్టే వెన్నుపోటు దినోత్సవం అని అంటున్నారు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే పాలనకు గీటురాయి కాదు, పాలనకు ప్రాతిపదిక కాదు. సంక్షేమ పథకాలు మాత్రమే పాలనకు ప్రాతిపదిక అయితే ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు 1989లో ఓడిపోరు కదా. మన రాష్ట్రంలో బహుశా దేశంలోనే ఆయన తీసుకొచ్చినన్ని పథకాలు, సంస్కరణలు ఇంకెవరు తీసుకురాలేదు. అలాగే 2019లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోరు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు బీభత్సంగా ఇచ్చారు సంక్షేమ పథకాలు. అలాగే 2024లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోరు.
సంక్షేమ పథకాలు ఎక్కువగానే ఇచ్చారు కాబట్టి పాలనకు గీటురాయి కేవలం సంక్షేమ పథకాలే కాదు. సో వీళ్ళు హామీలు ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కాబట్టి వెన్నుపోటు దినోత్సవంగా చేసేద్దాం అని అనుకుంటున్నారేమో. వెన్నుపోటు దినోత్సవం కాదు, నిజంగా స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చిన దినోత్సవం.